హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు కర్రీ చేసి చూపించబోతున్నానండి. పొట్లకాయ కర్రీ. పొట్లకాయ మనం ఎప్పుడు వండినా కూడా ఇంట్లో పిల్లలు అస్సలు తినరు కదా, వారందరి కోసం నేను డిఫరెంట్గా చేసి చూపిస్తాను. నేను చూపించే విధంగా మీరు కర్రీ చేసి ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా పొట్లకాయ అంటే ఇష్టంగా తింటారండి. ఎప్పుడు వండినా కూడా వద్దు అని చెప్పరు, అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి, ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఈ కర్రీ అనేది రైస్కే కాకుండా చపాతీకి చాలా చాలా బాగుంటుందండి. ఇలా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నంలో కొంచెంగా నెయ్యి వేసుకుని మనం వడ్డించుకుని తిన్నామంటే కర్రీని అందరూ కూడా ఇష్టపడతారండి. పిల్లలు అసలు వద్దు అని చెప్పరు, అంత టేస్టీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక పొట్లకాయ తీసుకోండి. దీనిపైన ఉన్న స్కిన్ అంతా కూడా చాకుతో ఇలా క్లీన్ చేసుకోండి. ఇదంతా కూడా మనం తీసేసుకుని డస్ట్బిన్లో వేసుకోవాలండి. ఎందుకంటే ఇది స్మెల్ వస్తూ ఉంటుంది, అందుకే మనం ఇలా కాయని ఇలా నీట్గా చేసుకోవాలి. ఆ పైన ఉన్న స్కిన్ అంతా కూడా తీసేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. అలా నేను చూపించే విధంగా చక్కగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు దీనిని కట్ చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఇలా చేసుకున్నాం కదా, దీనిని నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇదంతా కూడా నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు చేశారంటే కాయకి స్మెల్ అనేది అస్సలు ఉండదండి. టేస్ట్ అనేది కూడా కర్రీకి చాలా చాలా బాగా వస్తుంది. ఈ స్మెల్ కోసం చాలా మంది ఇష్టపడరండి తినటానికి, అందుకే స్మెల్ అనేది రాకుండా మనం కర్రీని ప్రిపేర్ చేసి వారికి పెట్టాలి. ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకుని శుభ్రంగా కడుక్కుందాం. ఇలా మొత్తం కూడా కట్ చేసిన వాటిని అన్నింటినీ కూడా అలా బౌల్లోకి వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు గల్లు ఉప్పు వేసుకోండి. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకుని మొత్తం కూడా ముక్కలకి పట్టిద్దాం. ఇలా బాగా కలుపుకుని కడిగామంటే పొట్లకాయలో నుంచి వాటర్ అనేవి వస్తాయి. ఆ వాటర్లోకి ఈ స్మెల్ అంతా కూడా వచ్చేస్తుందండి. ముక్కలన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. ఇలా మొత్తం కూడా బాగా వేళ్ళతో బాగా పిసుకుతూ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ప్రెస్ చేస్తున్నట్లుగా చేసాం కదా, దీని నిండా వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకుని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా కడుక్కుని ఈ ముక్కలన్నీ కూడా వాటర్లో నుంచి తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అలా 2-3 సార్లు బాగా వాటర్తో కడుక్కున్నట్లయితే ఆ స్మెల్ అంతా కూడా పోతుంది. కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ముక్కలన్నీ కూడా అలా ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా మొత్తం కూడా తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అలా 2 సార్లైనా కడుక్కోండి. వాటర్ ఎక్కువగా పోసుకుని మనం కడుక్కున్నామంటే దానిలో పచ్చివాసన అంతా పోతుంది. ఇలా మొత్తం కూడా కడుక్కుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పప్పు ఉడికించుకోవడానికి ఒక పాత్ర తీసుకోండి. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 కప్పు కందిపప్పు తీసుకోండి. ఇలా పాత్రలోకి వేసేసుకుని వాటర్తో 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ పప్పుని కడిగిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఈ కడిగిన పప్పులోకి మనం శుభ్రంగా కడుక్కుని ఉప్పు వాటర్తో కడుక్కుని పెట్టుకున్న పొట్లకాయ ముక్కలన్నీ కూడా అలా కందిపప్పులో వేసేసుకుందాం. అలాగే సన్నగా ఆనియన్స్ ముక్కల్ని కూడా కొన్ని వేసుకుందాం. 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అలా వేసుకున్న తర్వాత కొన్ని కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా అలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకోండి. 1 గ్లాస్ నుంచి గ్లాసున్నర వరకు వాటర్ పోసుకోండి. దీనిని స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడికించుకుందాం. ఇలా బాగా ఉడుకుతుంది కదా, పొట్లకాయల నుంచి వాటర్ అనేవి కూడా వస్తూ ఉంటాయండి. ఆ వాటర్తో కూడా పప్పు అనేది బాగా ఉడుకుతుంది. పప్పుతో పాటు పొట్లకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి.
చక్కగా సాఫ్ట్గా వస్తుంది కర్రీ అంతా కూడా. ఇలా బాగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, ఇవి 3 కూడా పప్పులో కలిసే వరకు బాగా కలుపుకుందాం. మొత్తం కూడా కారము అలాగే పసుపు ఉప్పు కూడా బాగా కలిసే వరకు కలుపుకొని కొంచెంగా వాటర్ పోసుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి కర్రీ అంతా కూడా పొడి పొడిలాడుతూ రావాలండి. అంతవరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం. వాటర్ అన్నీ కూడా ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ పప్పుని పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుని ఫ్లేమ్ని తాళింపు రెడీ చేసుకుందామండి. ఒక గిన్నెని తీసుకోండి, 2 గరిటెల ఆయిల్ పోసుకోండి, పోపు దినుసులు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి అలా వేసుకున్నాం కదా. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా అలా కొన్ని వేసుకోండి. 5 నుంచి 6 వరకు వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా అలా వేసేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెంగా ఇంగువ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని అదంతా కూడా ఆయిల్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఉడికించుకుని రెడీగా పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పులోకి ఈ తాళింపు అంతా కూడా ఈ పోపు దినుసులన్నీ కూడా వేసేసుకుందాం. ఇలా మొత్తం కూడా పోపు రెడీ చేసుకుని పప్పులో వేసుకున్నాం కదా, ఈ ఆయిల్ అంతా కూడా అలాగే పోపు దినుసులన్నీ కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా వేడివేడి పప్పులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని అవన్నీ కూడా పప్పులో కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుని ఇలా మనం కుక్ చేసి మన ఫ్యామిలీకి పిల్లలకి పెట్టామంటే వారందరూ కూడా చాలా ఇష్టపడతారండి. టేస్ట్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. మనం పొట్లకాయ వాడేమో అన్న విషయమే మర్చిపోతారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెంగా తీసుకుని టేస్ట్ చూడండి. సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయింది పొట్లకాయ పొడిపప్పు. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మన ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ కర్రీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.